విజయ్ గెలుపుతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు బీజేపీ నేత అన్నామలై సొంత పార్టీ పెట్టనుండడంతో ఈ ఇద్దరి పోరుపై ఆసక్తికర చర్చ మొదలైంది. విజయ్ గెలుపుతో తమిళనాడులో కొత్త పార్టీలకు స్పేస్ ఉందని అన్నామలై వర్గం భావిస్తోంది. ఎడ్యుకేటెడ్ అర్బన్, సెమీ అర్బన్ యువతను తన వైపు తిప్పుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. మరి అన్నామలై విజయ్ను ఢీకొట్టగలరా? తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరు సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ కాగా, మరొకరు బీజేపీకి చెందిన అన్నామలై. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో ఇద్దరూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల్లో గెలుపుతో విజయ్ తన సత్తా ఏంటో చూపించుకున్నారు. ఇక ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన దూకుడు రాజకీయ శైలితో సరికొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. టీవీకే విజయ్ను ఢీకొట్టేందుకే అని అన్నామలై ఎక్కడా ప్రకటించకపోయినా ఆయన టార్గెట్ మాత్రం అదే అన్నది తమిళ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. టీవీకే గెలుపుతో తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందని తేలిపోయింది. ఇంతకాలం బీజేపీలో ఉన్నా పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని ఆయన గుర్రుగా ఉన్నారు. కానీ ఇప్పుడు విజయ్ గెలుపుతో ఆయనలో కొత్త ఆలోచన మొదలైందని చెబుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకేలు బలంగానే ఉన్నా భవిష్యత్తులో అవి మరింత బలహీనపడతాయని అన్నామలై టీం భావిస్తోంది. యువతను తన వైపు తిప్పుకోగలిగితే తన పార్టీ కూడా రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతుందని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితులు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చబోతున్నాయి. ప్రస్తుతం డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సంప్రదాయ పార్టీల మధ్య కొత్త రాజకీయ శక్తిగా విజయ్ ఎదిగారు. అన్నామలై కూడా యువతను ఆకర్షించి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ప్రస్తుతం యువత టీవీకే వైపు ఉన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీపై నిరాశ చెందే ఎడ్యుకేటెడ్ అర్బన్, సెమీ అర్బన్ యువతకు తానే ప్రత్యామ్నాయం కావాలని అన్నామలై భావిస్తున్నారు. సినీ గ్లామర్ గా ఉన్న విజయ్ను రాజకీయంగా ఎదుర్కోవడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సంప్రదాయ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని, ఈ రెండు పార్టీలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలంటే అన్నామలై రాజకీయ వ్యూహాలు పదునెక్కాలని, క్షేత్రస్థాయిలో పోరాటాలు, నెట్వర్క్పై దృష్టి పెట్టాలని తమిళ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి అన్నామలై కొత్త పార్టీ తమిళ రాజకీయాలను ఎలా మార్చేస్తుందో చూడాలి మరి.